సందేహమే లేదు. మనము ఇంటికి సింహద్వారాన్ని ఉత్తరపు సింహద్వారంలో అంటే ఇటువైపు ఏ నక్షత్ర జాతకులు నివసిస్తే యోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తర వైపు ఏ గ్రహాలు ఉంటాయి? బుధుడి యొక్క గ్రహం. బుధుడు ఈశాన్య దిగ్భాగంలో ఉంటాడు. వావి ఏవే నక్షత్రాలు అనగా విశేషంగా బుధుడి యొక్క నక్షత్రం అయినటువంటిది ఆశ్లేష నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, రేవతి నక్షత్ర జాతకులు ఈ యొక్క ఉత్తర సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే వారికి మంచి యోగం కలుగుతుంది. అందుకే అక్కడ ఓ మంత్రం చెప్పుకుంటారు, ఓం బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి దోష పీడోప ఉపశాంతయే అని చెప్తారు. మంచి బుద్ధి, మంచి జ్ఞానము, సంపద, ఆ సంపదను ఎలా సద్వినియోగపరచుకోవాలి, అలాంటి యోగం కలగాలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కనుక ఈ బుధుడికి సంబంధించినటువంటి నక్షత్ర జాతకులు ఈ ఉత్తర సింహద్వారం గుండా రావడము, వెళ్ళడము ఏర్పాటు చేసుకోవడం వలన సంపూర్ణమైనటువంటి మంచి బుద్ధి, విద్యార్థులకు మంచి విద్య, మంచి జ్ఞాన సంపద, ఏక సంతాహగ్రహి, పరీక్షలలో ఉత్తీర్ణత శాతం పాస్ అవుతారు. అదే వ్యాపారస్తులకు విపరీతమైన ధన ఆకర్షణ కలిగి అత్యున్నతమైనటువంటి అపార కుబేర సంపన్నులు అవుతారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. అలాగనే రాజకీయవేత్తలకు ధనమూలం ఇదం జగత్ అంటూ ఉంటారు పెద్దవారు. అంటే ఏమన్నా కావాలి అంటే ధనం కావాలి. ఆ ధనం ఎక్కడి నుంచి వస్తుంది? విద్యా వినయ సంపన్నం. విద్య ద్వారా వినయం, వినయం ద్వారా ఉద్యోగం, ఉద్యోగం ద్వారా వ్యాపారం, వ్యాపారం ధనం. ఆ ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా సద్వినియోగపరచుకోవాలి, ఈ ఉత్తర ద్వారం గుండా ఈ యొక్క బుధుడు నక్షత్రాల జాతకులు ఇటు ఉత్తరం వైపు నివసించడం వలన అద్భుతమైన ఆనందకరమైన సద్బుద్ధి, జ్ఞానం చేత వారికి యోగదాయకమైన జీవితాన్ని పొందుతారు అని చెప్పడంలో సందేహం లేదు. కనుక వీలైనంత వరకు ఈ బుధుడు నక్షత్ర జాతకులందరూ ఉత్తర సింహద్వారంలో నివసించడము యోగదాయకంగా భావించాలి. విశేషంగా ఈ ఉత్తర సింహద్వారంలో మరొకరు ఎవరు నివసించవచ్చు అంటే గురువు యొక్క నక్షత్ర జాతకులు నివాసానికి యోగదాయకం. గురువు యొక్క నక్షత్రాలు ఏమిటి? పునర్వసు నక్షత్రంలోని 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 4 పాదాల వారు, విశేషమైనటువంటి పూర్వాభాద్ర నక్షత్రం 4 పాదాల వారు కూడా ఉత్తర ద్వారంలో నివసించడం యోగదాయకం. ఉత్తరానికి అధిపతి కుబేరుడు, నక్షత్రాధిపతి దేవగురు బృహస్పతి కూడా ఉత్తరం వైపే ఉంటారు. కనుక వీరు ఉత్తర సింహద్వారం గుండా నడవడం వలన విద్యార్థులకు మంచి విద్య, సంగీతము, సాహిత్యము, నృత్యము, విపరీతమైనటువంటి వాక్కు శక్తి కలగడము, సంగీత సాహిత్య నృత్య కళలలో అభినయం అంతను కూడా వారి చేతుల్లోనే ఉంటుంది. అదే కాకుండా వీరికి అందుకే ఒక మంత్రం చెప్పుకుంటాం మనం అక్కడ, ఓం గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయేత్ గురు ధ్యానం ప్రవక్ష్యామి విద్య ఉద్యోగ విదేశీయాన పుత్ర పుత్రిక సంతాన దోషపీడోప ఉపశాంతయే అని చెప్తారు. అంటే దేవగురు బృహస్పతి యొక్క నక్షత్రాలు ఉత్తరం వైపు ఉండడం వల్ల వీరు ఎక్కువ శాతంగా ఉత్తర సింహద్వారం గుండా వీరు ఇంట్లోకి ప్రవేశం చేసి వెళ్ళడం వలన విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు ఉద్యోగము, వివాహమైన దంపతులు సంతానం లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క ఉత్తర సింహద్వారంలో వీరు నివాసానికి యోగదాయకంగా భావించగలగాలి.